ఈ రోజు బాలాపూర్ చౌరస్తాలోని మీర్పేట్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్ సబితమ్మ దిష్టిబొమ్మను తగలబెట్టడం జరిగింది. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చైర్మన్ చెల్లా నరసింహారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి కష్టకాలంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేసిన సబితమ్మ కాంగ్రెస్ శ్రేణులు ఏమి అనకపోయినా కూడా గుమ్మడికాయ దొంగ ఎవరు అనగానే భుజాలను తడిమి చూసుకున్న సబితమ్మను వెనకేసుకొచ్చినటువంటి కేటీఆర్ గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏకవచనంతో సంబోధించిన కేటీఆర్ని అసెంబ్లీ పద్ధతులు అన్ని తెలిసి కూడా ఈరోజు వారు ప్రవర్తించిన తీరు ఈరోజు ప్రజాస్వామ్యంలో మన అసెంబ్లీ సాక్షిగా కించపరచడమే కాకుండా ఆనాడు బట్టి విక్రమార్క సిఎల్పి ఫ్లోర్గా ఉన్న సమయాన సబితమ్మ పార్టీ మారినందున బట్టి విక్రమార్కకి దక్కాల్సినటువంటి లీడర్ ఆఫ్ అపోజిషన్ పోస్టును కూడా కేసీఆర్తో కలిసి పోగొట్టినది కాక ఈరోజు అసెంబ్లీ ఆవరణలో మొసలి కన్నీరు కారుస్తూ తనకు అన్యాయం జరిగింది అంటూ కేటీఆర్ ఆడపిల్లకి అన్యాయం జరిగిందంటూ గగ్గోలు పెడుతున్న ఈ తరుణంలో ఎటువంటి నీచపు రాజకీయాలను ఖండిస్తూ కేటీఆర్ సబితమ్మ దిష్టిబొమ్మను తగలబెట్టడం జరిగింది. ఈరోజు సత్యేంద్రరెడ్డి గారు ఆమెకు బాధ కలిగిందని ఈరోజు అందరినీ కించపరుస్తుంది. మరి ఇంతకుముందుకు చిన్నపిల్లలని అని చూడకుండా కూడా ప్రతి ఒక్కరిని హింసిస్తున్నా కానీ అప్పుడు ఆడపిల్లలు ఆంధ్రా లేదా, ఇప్పుడు ఆమె నెలవరకల్లా నాకు బాధ అవుతుందని ఏడుస్తుంది అసెంబ్లీలో. మా రేవంత్ అన్న అంటే మాకు బాధ కదా, అందుకు చిన్న పిల్లలు వాళ్ళ పిల్లలను కూడా రేపు చేసినప్పుడు అప్పుడు ఆమె స్పందించలేదు. ఇప్పుడు ఆమె వరకు వచ్చే వరకు మాత్రం స్పందిస్తుంది. ప్రతి ఒక్క ఆడపిల్ల మాత్రం ఆమెను అన్నారని బాధపడుతుందని చెప్తుంది. తెలంగాణ ఆడపిల్లల్ని అని చెప్తుంది. ఇప్పుడు మాకు అవన్నీ అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తారు. అందరికి న్యాయం చేసినందుకు ఆమె గుణంగా ఇప్పుడు ఆమె నెలవరకల్లా బాధపడుతుందని చెప్తుంది. థ్యాంక్ యూ. మంత్రులుగా చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మోసం చేయడము, ఆనాడు ప్రతిపక్ష హోదా లేకుండా చేసి మరి నాకు అన్యాయం జరిగింది, తెలంగాణ మహిళలకు అందరి ఆడబిడ్డలకు అన్యాయం జరిగిందని చెప్పి ఏదో బాధ వస్తుంది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భిక్షే మీకు ఇవాళ భారత రాజ్యాంగంలో మీకు అన్యూన్యమైన పదవులు కూడా ఇవ్వడం జరిగింది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాన్స్టిట్యూన్సీలో ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కూడా తను స్వయంగా సబితారెడ్డి గారు గెలవాలంటని చెప్పి నిరంతరం కృషి చేసే నాయకులను నడి రోడ్ల వదిలిపెట్టి ఎలక్షన్ టైంలో వారినే ఓడిపించడానికి ఎన్నో శతవిధాల ప్రయత్నించిన సబితారెడ్డి గారు ఇవాళ వాళ్ళు టీఆర్ఎస్ దగ్గర నుంచి వచ్చిన ఎమ్మెల్యేలను వారు పారదర్శకత కాదు అని చెప్పి ఒక గవర్నర్కి మీరు మెమోరాండం ఇవ్వడం అనేది నిజంగా ప్రజలు సిగ్గుపడుతున్నారు మిమ్మల్ని చూసి. ఎందుకనంటే మీరే తప్పు చేసి మళ్ళా మీరే పోయి ఆ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో పోతున్నారని చెప్పడము, కేటీఆర్ అహంకార బుద్ధి ఇంకా కూడా ప్రభుత్వం పోయిన తర్వాత కూడా ప్రజలు అసహించుకున్న తర్వాత కూడా ఒక దళిత నాయకుడు ఏదైతే ఉందో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని అనిశ్చిత వ్యాఖ్యలు చేయడము, మన పెద్దలు రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని కూడా అవమానపరిచే విధంగా వాళ్ళు అసెంబ్లీలో వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది భారత రాజ్యాంగానికి ఒడ్డులు పెట్టు లాంటిదంటని చెప్పి తెలియజేస్తున్నారు.